నా ముందు మాట్లాడిన సేవకులందరికీ, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో పేరు పేరున శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. సమయం చాలా అయింది. జస్ట్ ఒక 4-5 మినిట్స్లో నేను ముగిస్తాను. తర్వాత తమ్ముడు వర్తమానం ఉంది కనుక చాలా విషయాలు మీతో మాట్లాడాలి అని ఎప్పుడు అనుకుంటాం, కానీ మనం టైంకి రాం. కాబట్టి టైంకి ఎప్పుడైతే రామో టైంకి ప్రారంభించం. ఈ రెండు కూడా తప్పుడు పద్ధతులే. టైంకి రాకపోవడం కూడా తప్పు, అలాగే టైంకి ప్రారంభించకపోవడం కూడా తప్పే. రానివాడి గురించి మనం చూడకూడదు, ప్రారంభించాలి, టైంకి ముగించాలి. ఎందుకంటే ఇదే అలవాటు మరలా సెమినార్లకు కూడా వెళ్ళిందంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఆ టైం మేనేజ్మెంట్ విషయంలో జరిగే పొరపాట్లు మరలా జరుగుతాయి. కాబట్టి ప్రజల గురించి టైంను మనం అస్సలు చూడకూడదు. సో ముగించే టైం మాత్రం అందరూ ఆతృతగా ఎదురు చూస్తాం కాబట్టి ముగించేసుకుందాం. మనందరికీ బాగా తెలిసిన మాట కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో చివరి మాట, సోదరులు సత్య చూపించిన మాట. ఆ మాట చూద్దామండి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనే ఉండండి. అక్కడ దేవుని కార్యము అభివృద్ధి జరగాలి అంటే రోజు రోజుకి కార్యము అభివృద్ధి అది జరగాలి అంటే రోజు రోజుకి సంఘము ఎలా ఉండాలో చెప్తున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు? స్థిరంగా ఉండాలట, కదలకుండా ఉండాలట. ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో, కదలకుండా ఉంటామో, ప్రభువు కార్యము అభివృద్ధి జరుగుద్ది. అర్థమైంది ఆయన మాట? దేవుని కార్యం జరగాలి, అభివృద్ధి ముందుకు వెళ్ళాలి అని అంటే ఆ రెండు పనులు మనం చేయాలి. స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. ఉదాహరణకి లాస్ట్ సెమినార్కి నేను ఒక 5,000 ఇచ్చాను అనుకోండి, లేదా నేను ఒక 10,000 ఇచ్చాను అనుకోండి. ఈ సెమినార్కి నేను ఎలా ఉండాలి చెప్పండి? ఈ సెమినార్కి నేను ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. అంటే అమౌంట్ విషయంలో నేను ఎలా ఉండాలి? ఇప్పుడు కార్యం అభివృద్ధి చెందాలంటే మరి నేను ఎలా ఉండాలి? నేను చెప్తున్నది కాదు ఇది. ఎవరు చెప్తున్నారు? ఇది దేవుడు చెప్పేది. ఇది సెమినారే కాదు, మన ముందు ఏ పనిని మనం తలపెట్టినా దేవుని నామంలో అది అభివృద్ధి చెందాలి అని అంటే ప్రతి విశ్వాసి ఈ కొలతలని మెయింటైన్ చేయాలండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎవరైతే నిలబడ్డారో కొన్ని పనులకి, లాస్ట్ ఇయర్ ఎవరైతే దాతృత్వాన్ని కలిగించారో కొన్ని కార్యాలకి, వాళ్ళంతా గల్లంతైపోయి వాళ్ళంతా అయిపోయారు అనుకోండి. ఈ 2025లో జరుగుతున్న ఈ సెమినారు సక్సెస్ అవుద్దా, ఫెయిల్యూర్ అవుద్దా? చెప్పండి. దేవుడు సక్సెస్ చేసుకుంటాడండి అని అనకండి. ఆయన ఏమో మూట తెచ్చేసి ఆకాశంలో నుంచి పాడాడు, రే పట్టుకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోండి అని అండ. ఆయన మనకి సూత్రాలు చెప్తున్నాడు. ఏ సూత్రాలు? సక్సెస్ సూత్రాలు చెప్తున్నాడు ఆయన. ఆ సూత్రాలను మీరు పాటిస్తే సక్సెస్ అవుద్ది. మీరు సూత్రాలను విడిచిపెడితే సక్సెస్ అవ్వదు అది. కాబట్టి సక్సెస్ అవ్వాలంటే సూత్రం చెప్తున్నాడు. అభివృద్ధి చెందాలి. లాస్ట్ ఇయర్ ఒక 3,000 మందిని మనం తీసుకొచ్చాం. సుమారు ఒక 60 పైచిలకు మందికి బాప్తిస్మాలు ఇచ్చాం. 6 రోజులు అద్భుతమైన ప్రసంగాలు వారికి చెప్పాం. ఎంతోమంది మారిన సాక్ష్యాలు మనం విన్నాం. లాస్ట్ ఇయర్ సెమినార్లో సందర్భం లేదు, ఓ తమ్ముడు గురించి చెప్పాలి. ఆల్రెడీ గతంలో తమ్ముడు చెప్పాడు. అలాంటి నేర ప్రవృత్తి ఆలోచనలు కలిగిన వ్యక్తులు కూడా సెమినార్కి వచ్చిన తర్వాత దేవుని వైపు తిరగడం మొదలుపెట్టారండి.
ఈ సంవత్సరం ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, ప్రభు కార్యం ఇంకా అభివృద్ధి చెందాలి అంటే 3000 అభివృద్ధి చెందడం అంటే 3000 ఏమవ్వాలి? 3000 4000 అవ్వచ్చు, 5000 అవ్వచ్చు, 6000 అవ్వచ్చు. ఇది ఇంకా పెరగాలనంటే ఖర్చు కూడా దాంతోపాటు ఏమవుద్ది? 3000 మందికి అయ్యే ఖర్చు 6000 మందికి అయ్యే ఖర్చు ఒకలా ఉండదు, ఉంటుందా? 3000 మందికి 15 లక్షల దగ్గర సుమారు లాస్ట్ ఇయర్ వచ్చిన సెమినార్ ఖర్చు సుమారుగా దగ్గర ఏదైతేనే 15 లక్షల ఖర్చు. అదే 6000 మంది వస్తే చెప్పండి, 30 ఎక్కండి వెళ్ళిపోతాం. దగ్గర చాలా 20 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, దగ్గర చాలా ఎక్కువ అవుద్ది అంతమంది వస్తే గనక. ఎంతమంది వచ్చినా భయపడకుండా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడో మనం ఎలా ఉండాలట? స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. స్థిరంగా నువ్వు ఇచ్చిన మాటలో స్థిరంగా ఉండు, నీకు ఇచ్చిన పాత్రలో కదలకుండా ఉండు. సక్సెస్ అయిపోద్ది సెమినార్. నువ్వు ఇచ్చిన మాట ఏదైతే ఉందో, లాస్ట్ ఇయర్ ఏదైతే ఇచ్చావో, ఇప్పుడు ఏదైతే ఇవ్వబోతున్నావో స్థిరంగా ఉండు. నువ్వు కదలకుండా ఉండి ఎందులో కదలకుండా ఉండాలి? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనూ కదలకుండా ఉండాలి. నీకు అక్కడ పాత్ర ఇవ్వబోతున్నాం కదా, ఏ పాత్ర? అది వంట పాత్ర, లేకపోతే గిన్నెలు గడిగే పాత్ర, బాత్రూమ్లు గడిగే పాత్ర, లేకపోతే కుర్చీలు వేసే పాత్ర. ఏ పాత్ర అయితే నువ్వు తీసుకుంటున్నావో సెమినార్లో, అందులో నువ్వు ఎలా ఉండాలట? కదలకుండా ఉండు, స్థిరంగా ఉండు, కదలకుండా ఉండు. నువ్వు స్థిరంగానూ కదలకుండాను నిలబడితే అప్పుడేమవుద్ది? ప్రభువు కార్యము అభివృద్ధి అవుద్ది. ఈ చిన్ని పని మనం చేస్తే చాలండి. నువ్వు 100 ఇచ్చావా, 1000 ఇచ్చావా, 10,000 ఇచ్చావా, ఇది కాదు. నువ్వు అన్న దానికి స్థిరంగా ఉండు, ఫస్ట్ పాయింట్. రెండవది, నీవే పనికైతే అక్కడ నిలబడుతున్నావో కదలకుండా ఉండు. మనతో వచ్చిన బాధ ఏంటంటే స్థిరంగానూ ఉండం, కదలకుండానూ ఉండం. మనకు అప్పగించిన పనిలోనూ మనం కరెక్ట్గా న్యాయం చేయలేం. గేటు దగ్గర పెడతాం, గేటు దగ్గర ఉండరు. బళ్ళు దగ్గర పెడతాం, బళ్ళు దగ్గర ఉండరు. ఎక్కడ ఉన్నారు అంటే చెట్టు కింద ఉన్నాను. చెట్టు కింద ఏం చేస్తున్నారంటే ఫోన్ మాట్లాడుకుంటున్నాను. ఆ ఒక్క సాకే కాదండి. నేను అలా అన్నాను, మళ్ళీ ఆ సోదరులు బాధపడకండి. గేటు దగ్గర ఉన్న వాళ్ళు నేను విమర్శిస్తున్నాను అనకండి. గిన్నెల దగ్గర ఉన్న వాళ్ళున్నా, గేటు దగ్గర ఉన్న వాళ్ళైనా, వేదిక మీద మేమైనా సమయపాలన విషయంలో కావచ్చు, మిగిలిన విషయాల్లో కావచ్చు, మమ్మల్ని మేము విమర్శించుకునే విషయాలు కూడా మాకున్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ దేవుడు చెబుతున్న కార్యం అభివృద్ధి చెందాలంటే స్థిరముగాను కదలకుండాను మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎలాంటి సెమినార్ అయినా, ఎలాంటి కార్యమైనా అది అభివృద్ధి పదంలోనే వెళ్తుంది తప్ప పురోగభివృద్ధి కిందకి మళ్ళా తిరోగభివృద్ధి పదంలోకి వెళ్ళదండి. ఏ కార్యం కూడా వెళ్ళదండి. కాబట్టి మనకి స్థిరత్వం రావాలన్నా, కదలనటువంటి తత్వం కావాలి అన్నా, దానికి ముందు ఇంకో పదాన్ని ప్రయోగించాడు భక్తుడు. ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అంటున్నాడు. నీకు స్థిరత్వం రావాలన్నా, నువ్వు కదలకుండా ఉండాలన్నా ముందు నీకు ఏం తెలియాలట? ఎరిగి తెలుసుకో. ఏంటి తెలుసుకోవడం? ప్రభువు కార్యము యందు నీ ప్రయాసము వ్యర్థము కాదు. నువ్వు ముందు ఎరిగినప్పుడు స్థిరత్వం వస్తుంది. కదలకుండా నిలబడే ఆ నిశ్చయత మనకు ఏర్పడుతుంది. అంతే కదండి. ఎప్పుడు నేను ఆ 2 పాత్రల్ని సమర్థవంతంగా నేను పోషిస్తానంటే, నేను ఎరిగినప్పుడే ప్రభువు కార్యము అభివృద్ధి ఎప్పటికీ నేను అందులో ఉండాలి అని అనుకుంటే నాకు అది బాగా నేను గ్రహించాలి. నేను గ్రహించినప్పుడు ఆ ప్రయాసం వ్యర్థం కాదు, ఎక్కడికి పోదు. 6 రోజులు నా శ్రమ ఎక్కడికి పోదు. ఎవరు గుర్తించినా, ఎవరు గుర్తించకపోయినా అది ఎక్కడికి పోదు. ఆ 6 రోజులు అక్కడికి ఇచ్చిన నా ఖర్చు, నేను 1000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా, అది ఎక్కడికే పోదన్నది నేను ఎప్పుడైతే ఎరుగుతానో, నేను ఎప్పుడైతే గ్రహించుకుంటానో, నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో, అప్పుడే నేనేం చేస్తానో, నిలబడ్డానికే, స్థిరంగా నిలబడ్డానికే, కదలకుండా నిలబడ్డానికే నేను ముందుకు వస్తాను. నాకు ఎప్పుడైతే ఆ విషయం నాకు అర్థం కాదో, నేను స్థిరంగానూ ఉండలేను, కదలకుండాను నేను ఉండలేనండి. కాబట్టి మనం అందరం కూడా ఎరిగి ఉండాలి. దేవుడు మన నైజం బాగా తెలుసు కాబట్టి ఆయన మనతో అలా మాట్లాడుతున్నాడు. ముందు తెలుసుకోండిరా బాబు అంటున్నాడు. మానవ నైజం. అందుకే చూడండి, మనకి అప్పుడప్పుడు అంటుంటారు,
ఎంగిల్ చేత్తోనట మనిషి కాకిని కొట్టడు. ఎంగిల్ చేత్తో మనిషి కాకిని కొట్టడు. ఎంగిల్ చేత్తో కాకిని కొట్టడు. ఎందుకు కొట్టడు అంటారు? చేతికున్న ఎంగిలి మెతుకులు కాకి ఎక్కడ తినేస్తుందో కొడితే ఆ ఎంగిలి మెతుకులు ఎక్కడ పట్టుకుపోద్దని మనిషి ఎంగిల్ చేత్తో కాకిని కొట్టడు అంటారు. కానీ ఇదే మనిషి ఇదే గుప్పిడితో తీసుకుని కోడి పెట్టకే నూకలేస్తాడో, కోడి పెట్టకే ధాన్యం వేస్తాడు. అదే చెయ్య. కాకికి ఎంగిలి మెతుకులు పెట్టని ఈ మనిషి కోడి పెట్టకే ఎందుకు నూకలు పెడుతున్నాడు, ఎందుకు ధాన్యాన్ని పెడుతున్నాడు అని అంటే అక్కడ ఒక విషయాన్ని మనిషి ఏం చేశాడంటే ఎరిగాడు, తెలుసుకున్నాడు. ఏంటి? కాకిని కొట్టడం వలన చెప్పండి ఎంగిలి మెతుకులు తినేస్తుంది, నాకేమీ ఉపయోగపడదు. అదే కోడికి పెట్టడం వలన నేను ఎంత పెట్టినా కోడి ఏం చేస్తుంది? మరలా నాకు గుడ్లు ఇస్తుంది. అయిపోయిన తర్వాత అవసరమైతే దాన్ని కోసి చికెన్ చేసేయచ్చు. మనిషి ఎరిగాం కాబట్టి ఉపయోగపడంది కూడా దానికి పెట్టడానికి ఇష్టపడం, తెలుసుకున్నాం కాబట్టి. అలా ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెళ్తామండి. ఆ గ్రహింపు మనకు అర్థమైనప్పుడు, నీకు ఆ రిటర్న్ వస్తుందని నీకు తెలిసినప్పుడు, నువ్వు పెట్టే పెట్టుబడికి తిరిగి నీకు వస్తుందని నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎంత దూరమైనా ఖర్చు పెట్టడానికే నువ్వు వెళ్తావు. కాబట్టి దేవుని దగ్గర మీరు ఎంత పెట్టినా అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది అనటానికే బైబిల్ చరిత్రలో అనేక సందర్భాలు కనబడతాయి. అలాగే మన ఈ సామాజిక ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసినా ఎన్నో విషయాలు మనకి సాక్ష్యాలు మనకు కనబడతాయి. అందుకే ప్రభు అంటాడు, ఆయన దగ్గర ఇన్వెస్ట్మెంట్ మనం చేసినప్పుడు ఎరిగిమంటున్నాడు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఆయన దగ్గర ఆయన కొరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాడట మనకి? చెప్పండి, ఎంత ఇస్తాడట ఇంట్రెస్ట్? గట్టిగా ₹1,00,000 వడ్డీకి తిప్పితే ఎంత వస్తుందండి? ఎంతకి ఇస్తారు గట్టిగా? వాస్తవానికి క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయకూడదు, చేయమని చెప్తున్న మేధావులు కూడా ఉన్నారనుకోండి. మామూలుగా బయట 1,00,000కి వడ్డీ వ్యాపారం చేస్తే ఎంత వస్తుంది? ₹2 అయితే నెలకే చెప్పండి 2,000, ₹3 అయితే 3,000, ₹5 అయితే 5,000, ₹10 కూడా ఇస్తారు. కానీ తర్వాత వస్తాయో రావో తెలీదు. కానీ దేవుడు ఎంత ఇస్తాడట ఇంట్రెస్ట్? దేవుడు ఎంత ఇస్తాడట ఇంట్రెస్ట్? అయ్యో, మాట గుర్తులేదా? అందుకే మనం దేవునికి ఇవ్వడానికి వెనక్కి వస్తున్నాం. చూడండి, దేవుడు ఇస్తాడట ఇంట్రెస్ట్. ఎరగమంటున్నాడు. అదే ప్రయాస ఎప్పటికీ వృధా కాదని ఎరిగి తెలుసుకోవాలి. దేవుడికి ఇచ్చేది దేవుడు మనకి తిరిగి ఎలా ఇస్తాడో. మార్కు సువార్త 10వ అధ్యాయము, ఈ మాట చూపించి నేను ముగిస్తాను. 10వ అధ్యాయం మార్కు సువార్త 28వ వచనం నుండి, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగెను. ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన. ప్రసంగం ఇంకా పూర్తి కాలేదు. సమస్తమును విడిచిపెట్టి అన్నీ వదిలేశాడు ఆయన. అన్నీ వదిలేశాడు పేతురు గారు. ఏమేమి వదిలేశాడు? చేపలకి పుల్లుగా వలేసాడు కదా. లోకసువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. వలేసాడు, చేపలు పడ్డాయా లేదా? ఎప్పుడూ చూడనట్టుగా విస్తారంగా పడ్డాయి. ఆ రోజే ఎక్కువ దొరికినాయి పేతురు గారికి. ఎందుకు ఎక్కువ దొరికినాయి అంటే ఆయన దోణిలో ఎవరున్నారు? ప్రభువారు ఎక్కారు. ప్రభువారు ఎక్కిన తర్వాత పిట్టపిట్టలాడిపోతుంది వల. పైకి తీశాడు. పైకి తీసిన తర్వాత త్వరగా అమ్ముకుని వచ్చేద్దామని అనుకున్నాడో మరి ఏంటో, ఇంతలోనే ప్రభువారు చెప్పారు, దాన్ని అక్కడ వదిలేసి నన్ను వెంబడించు. చేపలు పట్టే జాలరువు కాదు, నువ్వు మనుషులు పట్టే జాలరు. ఇప్పుడు వీటిని అమ్ముకుని వస్తాను ప్రభు అంటే ఈయన ఒప్పుకుంటాడా? అలా ఏంటంటే అన్నీ అక్కడ వదిలేసుకుని, ప్రభు ఈ పడ్డాయన్నీ అమ్ముకోవాలంటే నాకు ఒక వారం రోజులు పడద్దు ప్రభు, వారం తర్వాత నీకు కనబడతాను ప్రభు అని అనలేదు అక్కడ. ఆయన దైవత్వాన్ని గ్రహించి పేతురు గారు వెంటనే అన్నీ అక్కడికక్కడ వదిలేసండి, ఎక్కడికక్కడ. మరి ఆ చేపల పరిస్థితి ఏంట్రా అంటే, ఎవడో అదృష్టవంతుడు ఉంటాడు వెనకాల, లోకం మీద పడేవాడు ఎవడో ఉంటాడు, ఆడికిచ్చి నువ్వు వీళ్ళు గొడవ చూడు, నిన్న ప్రభు వెనక పోతున్నానని అన్నీ అర్ధాంతరంగా అన్నీ వదిలి ఎక్కడికక్కడ వచ్చేసారు. ఈయన ప్రసంగాలు చూస్తుంటేనేమో డబ్బు గురించి మాట్లాడుతూ ప్రభువారు డబ్బును ఎలాగా డబ్బు విషయంలో మనం వ్యవహరించాలని ప్రభువారు ఎక్కడికక్కడ ఏం చెప్తున్నారంటే, ఈరోజు యూట్యూబ్లో చూసారా ప్రసంగాలు, డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ప్రభువారు అలా చెప్పట్లేదు. వాళ్ళకి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని ఒంటే సూది పెంచి ఉపమానం చెప్పేసరికి వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేసింది. ఇదేట్రా అన్నీ వదులుకుని వస్తే ఏం పనులు ఈయన అని అనుకున్నారు వాళ్ళు. అనుకునే ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన చెప్పసాగెను.
అప్పుడు ప్రభువారు చెప్తున్నాడు, పేతురు నువ్వు ఆగు పేతురు, ఈ మాటను జాగ్రత్తగా విను. నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా, భూములనైనా విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎన్ని రెట్లట? నూరంతలుగా. అది వడ్డీ అన్నది కాదు, కానీ మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ ప్రయాస మనకి ఎరిగి అంటున్నాడు. కాబట్టి ఆయన చెబుతున్నాడు, తెలుసుకోండి అంటున్నాడు. మీరు ఎంతైతే దేవునికి ఇన్వెస్ట్ చేస్తారో ఆయన నిమిత్తము, సువార్త నిమిత్తము మీరు ఎంతైతే చేస్తారో నూరంతలుగా మీకు ఇస్తాను అని చెప్పాడండి. ఇప్పుడు దీన్ని నమ్మాడు ఈ పెద్ద ఆయన. పొందుకున్నాడా? మరి నూరంతలుగా పొందుకున్నాడా లేదా పేతురు గారు? పొందుకున్నాడు కదా. ఆ మొట్టమొదటి ప్రసంగంలోనే 3,000 మందిని పొందుకున్నాడు. ఫ్యామిలీ, అది విశ్వాస గృహం. 3,000 మందిని పొందుకున్నాడు. తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేసరికి వారి చర స్థిరాస్తులను అమ్మి తెచ్చి ఎక్కడ పెడుతున్నారట? వాళ్ళు పాదాల దగ్గర పెడుతున్నారట. ఆ మాట చూడండి, అక్షర రూపం. ఆ మాట చూడండి గట్టిగా. ఎప్పటికీ ఆ సంవత్సరం ఒక 2 సంవత్సరాలు, ఆ మాట 2 సంవత్సరాలు తిరిగేసరికి పేతురు గారు ఆ మాటను చూస్తున్నాడు, ఆ వాగ్దానాన్ని చూస్తున్నాడు. ఆయన చూశాడు. ప్రభు ఏదైతే చెప్పాడో పేతురు కాళ్ళ దగ్గర అదే కనబడుతుంది చూడండి. ఆయన చెప్పింది అక్షరాలు ఆయన కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడుతున్నారు. ఎలా జరుగుతుంది అని అదనంటే పేతురు గారికి బహుశా ఆ వాగ్దానం జ్ఞాపకం వచ్చి ఉండొచ్చు. కానీ పేతురు గారు మనలాంటి సేవకుడు, ఈరోజు చాలామంది డబ్బు ఆశలో పడిపోయి దేవుణ్ణి విడిచిపెడుతున్నటువంటి అనేకుల మళ్ళీ పేతురు గారు ఆలోచించకుండా ఏది నాకు వద్దు ప్రభువా అని ఆ నిత్యత్వం కొరకు మాత్రమే ఆయన చూశాడు. ఆ వాగ్దానంలో నిత్య జీవం ఇస్తానన్నాడు కదా, నాకు ఆ నిత్య జీవం నాకు ఇవేమీ వద్దు అని వాటన్నిటినీ విడిచిపెట్టేశాడండి. కాబట్టి దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి ఆయన మనకి ఇవ్వాలని చేయకండి. కార్యం అభివృద్ధి చెందాలని చేయండి. కదలకుండా స్థిరంగా ఉండి కార్యం అభివృద్ధి చెందాలని చేయండి. నీకు కావలసిన టైంలో, నీకు ఇవ్వాల్సిన టైంలో దేవుడు నువ్వు ఊహించిన రీతిగా ఆయన అన్న మాట నీ జీవితంలో నెరవేర్చడానికే. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, మరిచిపోయేవాడు కాదు, పక్షపాత అంతకన్నా కాదు. కాబట్టి మీ దేవుడు గొప్పవాడు. మీరు నమ్ముకున్న దేవుని కార్యము ఘనముగా జరగాలి అని అంటే ఆయన యందు ప్రయాస వ్యర్థము కాదు అని ముందు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత కదలకుండా ఉండండి, స్థిరంగా ఉండండి. దేవుని కార్యము ఖచ్చితంగా అభివృద్ధి పందాలో ముందుకు వెళ్తుంది. ఇంకా ఘనమైన కార్యాలు ఈ చిన్ని సహవాసము ద్వారా దేవుడు మన ద్వారా చేయించుకుంటాడు అని అట్టి కృపలో దేవుడు మనందరినీ నిలుపునుగాక, వాడుకునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.